గోవింద 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 గోవింద. విప్రో వృక్షః తస్య మూలం చ సంధ్యా వేదాశాఖా ధర్మకర్మాణి పత్రం తస్మాన్ మూలం యత్నతో రక్షణీయం ఛిన్నే మూలే నైవ శాఖాన పత్రం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢమాసంలో మనందరికీ ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలం. ప్రస్తుతం మనం ఆషాఢ మాసంలో ఉన్నాం, చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో ఉన్నాం. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి, ఆత్మజ్ఞానము వైపుకు వెళ్ళడానికి, బ్రహ్మ విద్యోపాసనం చేయడానికి ఈ కాలము ఎంతో అనువైనటువంటి. అందుకే ఆ మార్గంలో వెళ్ళాలి అంటే మొట్టమొదట మనకు ఉండవలసినటువంటి అర్హత ఏదైనా ఉన్నదా? ఉదాహరణకి 9వ తరగతికి వెళ్ళాలి అంటే 8వ తరగతి అర్హత ఉండాలి. అది పూర్తయిన వారే పై తరగతులకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా బ్రహ్మ విద్యలోకి, ఆత్మజ్ఞాన విద్యలోకి మనం ప్రవేశించాలంటే మన అర్హత అంటే స్నాన సంధ్యా వందనాది క్రియాధర్మము మన అర్హత. అది లేకుండా ఆత్మజ్ఞాన విద్యలోకి మనం అందరం కూడా ప్రవేశించాలి. అందుకే పెద్దలు అంటున్నారు, విప్రో వృక్షః మూలకం తత్ర సంధ్యా. ఒక వృక్షము ఉన్నది, ఆత్మజ్ఞాన వృక్షము, అది విప్రుడు అనుకుందాం. ఈ ఆత్మజ్ఞాన వృక్షమునకు వేరు భాగము ఏమిటి అంటే సంధ్యావందనం. అది లేకపోతే, వేరు భాగము సరిగా లేకపోతే చెట్టంతా ఏం నిలబడుతుంది? విప్రో వృక్షః మూలకం తత్ర సంధ్యా వేదాశాఖా ధర్మ కర్మాణి పత్రం. వేదములు ఆ చెట్టుకుండేటువంటి కొమ్మలు, ధర్మము కర్మములు ఇవన్నీ కూడా ఆ కొమ్మలకు ఉన్నటువంటి శాఖ. కనుక బాగా గుర్తుంచుకోవాలి మనం. తస్మాన్ మూలం యత్నతో రక్షణీయం. అప్పుడు చెట్టు బాగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలంటే మనం రక్షించవలసినటువంటిది పైన ఉండేటువంటి కొమ్మలనో ఆకులనో కాదు, వాటి రక్షణ చెట్టు చూసుకుంటుంది. మనం రక్షించవలసినటువంటిది చెట్టు యొక్క మూలాన్ని, వేర్లని, అక్కడ నీరు పోసేటువంటి ప్రయత్నం. ప్రతిరోజు అర్ఘ్యప్రదానము చేయగలుగుతూ సంధ్యావందనము త్రికాలంలో చేయగలిగితే చాలు మనం నిజమైనటువంటి ఆత్మజ్ఞాన విద్యలోకి ప్రవేశించడానికి అర్హులమవుతాము. లేకపోతే పైన ఉండేటువంటి ఆ వేదరూపమైనటువంటి శాఖలు, ధర్మకర్మ రూపమైనటువంటి పత్రములు ఏమీ కూడా ఉండవు, మిగలవు అంట. అందుకే విప్రో వృక్షః మూలకం తత్ర సంధ్యా వేదాశాఖా ధర్మకర్మాణి పత్రం తస్మాన్ మూలం యత్నతో రక్షణీయం ఛిన్నే మూలే నైవ శాఖాన పత్రం. మూలము చిన్నమైపోతే ఇక పత్రం ఎక్కడి నుంచి వస్తుంది, శాఖ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో యథోక్తమైనటువంటి మన గురు పరంపరలో ఎలా ఉన్నదో, మన పెద్దలు మనకు ఎలా ఉపదేశించారో ఆ ఉపదేశానుసారంగా మనం అందరం కూడా స్నాన సంధ్యావందన ఉపాసనాది క్రియలను ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో ఆచరించడం మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం.
మరి ఈ కర్తవ్యాన్ని మనం అందరం కూడా పాటించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 2వ తేదీ ఆషాఢమాస కృష్ణపక్ష చవితి తిథి. ఈ రోజున సంకటహర చతుర్థి. ఈ రోజున దూర్వాయుగ్మములతో ఆ విఘ్న వినాయకుడిని ఆరాధన చేసుకుని చక్కనైనటువంటి ధర్మ మార్గంలో వెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని, అందులో ఉండేటువంటి విఘ్నములను తొలగించవలసిందిగా స్వామిని కోరుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ రోజున పూర్వాభాద్ర నక్షత్రము. ఈ రోజున పూర్వాభాద్ర నక్షత్రమునకు అధిదేవత అజైకపాదుడు. ఈ రోజున విశేషించి వారము ఆదివారం. మరి వీరి యొక్క ఆరాధనం సూర్య భగవానుడి యొక్క ఆరాధనం, ఆదిత్య హృదయ పారాయణం ఆయురారోగ్యాలను మనందరికీ కూడా కలగజేస్తుంది. మరి ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. అకించన నిధిం సూతిమపవర్గత్రివర్గయో అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారుహం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ఆచార్య సార్వభౌమునటువంటి యామునాచార్యుల వారు ఏ ప్రకారంగా తిరిగి ఈ సంప్రదాయానికి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చోళభూపతి యామునాచార్యుల వారికి అర్ధరాజ్యాన్ని అందజేశారు. ఇచ్చిన తర్వాత 3 పువ్వులు 6 కాయలుగా వారి యొక్క రాజ్యం అభివృద్ధి చెందుతూనే ఉన్నది. యామునాచార్యుల వారు ఈ సంప్రదాయాన్ని వదిలిపెట్టి వారు ఈ విషయ సుఖంలో పడిపోయారు. అంటే ముఖ్యంగా ఇచ్చట ఆ రాజ్య పరిపాలన ఏదైతే ఉందో ఆ రాజ్య పరిపాలనలో పడిపోయారు. ఏ సంప్రదాయాన్ని అనుసరించి వారు ఉండాలో ఆ సంప్రదాయాన్ని పరిత్యజించడం అనేది మిగతా వాళ్ళకి చాలా కష్టమైంది. శ్రీమన్నాథమునుల వారు పుండరీకాక్షులు అనేటువంటి ఆచార్యులకి అప్పచెప్పారు. తన యొక్క మనవడి యొక్క విషయాన్నంతా కూడా తమరే చూసుకోవాలి. పుండరీకాక్షులు చూశారు, జరగలేదు. తరువాత రామమిశ్రులకి ఆ పనిని అప్పగించారు. ఒక గొప్ప నిధి ఆయన దగ్గర ఉంది. నిధి అంటే డబ్బు కాదండి, గ్రంథాలు. ఆ కాలంలో పెద్దవాళ్ళంతా కూడా తమ ఇండ్లలో గ్రంథాలని పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఆ గ్రంథాలని కాపాడడం, పుస్తకమే వాళ్ళకి ఐశ్వర్యం. ఈ కాలంలా కాదు, ఆ పుస్తకమే వాళ్ళకి ఐశ్వర్యం. అటువంటి ఆ పుస్తకాలను సంరక్షించుకోవాలి. అది పెద్ద నిధి వాళ్ళకి అందరికీ కూడా. మా ఇంట్లో 2000 పుస్తకాలు ఉన్నాయంటే దాదాపు 1 కోటి రూపాయలు తన దగ్గర ఉన్నట్టు లెక్క. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రత్నం లాగా. ఆ విలువ ఇప్పుడు ఎవరికి తెలియటం లేదు. అందువల్ల గొప్ప నిధి ఉన్నది, పుస్తక నిధి ఉన్నది. అది యామునాచార్యులకు అందజేయాలి. ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఎందుకంటే రాజు అయిపోయాడు. అందువల్ల మెల్లమెల్లగా పరిచయాన్ని పెట్టుకున్నారు. ఒక పాచకుడు, వంటవాడు, అతనితో చెలిమి చేసుకునేసి ప్రతిరోజు కూడా ఒక కూరని అందించేవారు. దాని అలర్క పత్రం అని ఏదో చెప్తున్నారు. అందువల్ల దాన్ని ఇచ్చేవారు.
అలా ఒక 6 నెలలు గడిచింది. ప్రతిరోజు పచ్చడి చేసి యామనాచార్యులకి పెట్టేవాడు ఆ వంటవాడు. చూసారు దీన్ని కొంచెం విశేషంగా దీన్ని నిలబెట్టేవాళ్ళు. ఒక 4 రోజులు తేలేదాయన. యామనాచార్యుల వారు అడిగారు, "ఏమి ఈరోజు కూర లేదు స్వామి, ఆ బ్రాహ్మణుడు రాలేదంటే." "ఎక్కడైనా పట్టుకోరా" చెప్పారు. "చాలా బాగుంది" అని చెప్పి. సరే అతను పట్టుకోవచ్చారు. 4 రోజుల తర్వాత తీసుకువస్తే అప్పుడు వీరు పోయి చూసారట. చూసిన తర్వాత, "ఏం స్వామి లేదు, నేను తీసుకువస్తానని" చెప్పి మరుసటి రోజు ఇచ్చారు. అప్పుడేమైంది, రాజుతో పరిచయం ఏర్పడింది. ఆ రాజు నిన్ను ఘనంగా సన్మానించాలి అనుకున్నా అని చెప్పినప్పుడు ఆ పండితుడు రామేశ్వరరావు, "నాకు సన్మానం వద్దు స్వామి, నాథమునుల వారు మీ తాతగారు ఇచ్చినటువంటి నిధి నా దగ్గర ఉన్నది, అది తమరికి ఇవ్వాలి" అని. ఏమిటి అంటే ఆ గీతా గ్రంథం, అలాగే చరమ శ్లోకార్థ వివరణ, ఈ పుస్తకాల్ని ఇచ్చిన తర్వాత యమునాచార్యులకి జ్ఞానోదయం కలిగింది. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, ఈ విషయ సుఖంలో పడి, ఈ రాజ్య పాలనలో పడి ముఖ్యమైనటువంటి భగవద్ విషయాన్ని మర్చిపోయాను కదా అని ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. అక్కడి నుంచి వదిలిపెట్టేశారు. ఇక తను ఎందుకోసం ఈ లోకంలో పుట్టాడు, తన యొక్క తాతగారైనటువంటి నాథమునుల వారి యొక్క సంకల్పం ఏమిటో, ఆ సంకల్పాన్ని నెరవేర్చడమే కదా తన యొక్క బాధ్యత. అది వదిలిపెట్టి ఈ ప్రకారంగా లౌకిక విషయాలపైన ఆసక్తిని పెంపొందించుకుని ఇలా అయిపోయాయని నేను పశ్చాత్తాపడ్డాను. మళ్ళీ అక్కడి నుంచి యామునాచార్యుల వారు యథా అంటే ఇంతకుముందు ఎలా ఉన్నారు ఆ స్థితికి వచ్చేశారు. రామమిశ్రుల వారికే అంత అమందానందం. అంటే నాథమునుల యొక్క ఆజ్ఞతో, పుండరీకాక్షుల వారి యొక్క ఆజ్ఞతో వీరు యామనాచార్యుల వారికి అన్నింటినీ చేయించారు. రామమిశ్రులే అన్నీ కూడా. దాని తర్వాత క్రమంగా అష్టాక్షర మహామంత్ర ఉపదేశం అన్నీ అయిపోయింది. తరువాత యామనాచార్యుల వారు యథాస్థితికి వచ్చి భవిష్యదాచార్యులు ఎవరు అని, ఈ సంప్రదాయానికి భవిష్యదాచార్యులు కావాలి అని ఆయన అనుకున్నారు. తిరువాయువుని అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడు శిష్యుల్ని అడిగారట. వాళ్ళు తిరిగి స్వామి, కంచిలో ఒక దివ్య తేజశాలి ఒక బాలుడున్నాడు, అతడే భవిష్యదాచార్యుడుగా ఉండగలుగుతాడు. యామునాచార్యుల వారు శ్రీరంగం నుండి కంచికి బయలుదేరారు. కాంచీపురం వరదరాజస్వామి వెంచేసినుడి అద్భుతమైన దివ్యక్షేత్రం. అచ్చటికి వెళ్ళిన తర్వాత ఒక గురుకులం పాఠం చెప్తూ ఉంటే ఒక బాలుడు బ్రహ్మవర్చస్సుతో ఆ దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. ఆ తేజస్సును చూచి యమునాచార్యుల వారికి చాలా సంతోషం కలిగింది. ఆహా, ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని కాపాడేవాడు ఇతనే. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజమైనటువంటి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఘనత ఇతనికే ఉన్నది. ఇదంతా వారు చూశారు. చూసి ఆలోచించి అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు వరదరాజస్వామి. ఏం చేయాలి అంటే ఆ రామానుజుల వారికి ఒక వీరు సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయారు. యమునాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని ఎందుకంటే విరక్తి, అయ్యో ఇంతవరకు నేను ఈ ప్రకారంగా చేసేసాను అని ఒక బాధ ఆయన. అందువల్ల ఇక పరిత్యజించాలి, ఈ సర్వసంగ పరిత్యాగం అన్న రీతిగా పరిత్యజించి వారు సన్యాసులు అయ్యారు కనుక రామానుజుల వారి యొక్క సంబంధం వీరికి ఉన్నది. అందువల్ల వీరు సాక్షాత్తుగా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కారణం ఏమిటంటే ఆ తిరుమలనంబి వారి యొక్క వంశంలోనే ఉన్నారు. నాథముని, ఆడవందార్, ఇలా తిరుమలనంబి, దైవత్తిక్కరసరంబి, తిరుమలనంబి, వీళ్ళంతా ఒకే పరంపర, షొట్ట కులమని చెప్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళంతా షటమర్షణ గోత్రోద్భవులు. తిరుమలనంబి వారి యొక్క భాగినేయుడు కదా రామానుజుల వారు. అందువల్ల వీరికి సంబంధం ఉంది కనుక ఆ వీరు అలాగే అలా చూస్తూనే ఉన్నారు. ఈ ప్రకారంగా యామునాచార్యుల వారు మనకు ఒక గొప్ప నిధిని, అంటే గొప్ప తేజశాలి అయినటువంటి ఒక వ్యక్తిని ఈ సమాజంలో వారు నిలబెట్టి ఈ సంప్రదాయాన్ని అంతటా కాపాడే ఘనత యామునాచార్యుల వారి గనుక వారి యొక్క స్మరణ చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాదార విందాల్ని ఆశ్రయించి తరిద్దాం.
ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య భూషతః పితా మాతాగ్నిరాత్మా చ గురుశ్చ ద్విజసత్తమా. మహాభారతంలోనే చెప్పారు. సాధకుడు జీవుడు మంచి సాధన సాగించాలి అంటే అనుష్ఠాన జీవన విధానంతో కూడినటువంటి పటిష్టమైనటువంటి సాధనలో సఫలీకృతుడు కావాలంటే 5 మంది గురువులుగా భావించాలి. పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య, ఏ జీవునికైనా 5 మంది గురువులుగా భావించాలి. ఎవరు వాళ్ళంటే పిత, మాత, అగ్ని, ఆత్మ, గురు. తల్లిదండ్రులు మొదటి గురువులు. అగ్ని అంటే ప్రకాశం, తేజస్సు. జ్ఞానం అంటేనే తేజస్సు కదా, ప్రకాశం కదా. కాబట్టి ఆ అగ్నిని ఆశ్రయించాలి. యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తారంటే అగ్నిముఖంగా మనం వ్రేల్చే పదార్థాలన్నీ కూడా దేవతలు స్వీకరిస్తూ ఉన్నారు. దివిషద్వర్గముని ముఖంబునన తృప్తింగాంచౌ నిన్నీసుగా స్తవముల్చేయు శృతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవ ఆహవనీయంబును దాక్షిణాగ్నియును నీయందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక మమ్ముగావగదవే స్వాహా వధూ వల్లభ అని అలసాని పెద్దన గారు ప్రవరుని పాత్ర ద్వారా ఈ అగ్నిదేవుని ప్రార్థన మనకు తెలిపారు. ఎలాగా? అందుకే పిత, మాత, అగ్ని, ఆత్మ, తన అంతరాత్మ కూడా తన గురువే. ఎందుకంటే బుద్ధి విచక్షణతో మనకు ఏది మంచి చెడు తెలుస్తూ ఉంది. అసూర్య నామ లక్షణం అంటే దుర్మార్గుల లక్షణం ఏమిటి? రాక్షసులు అంటే ఎవరు అంటే ఎక్కడో లేరు. అంతరాత్మ మంచి చెప్పినా విననివాడే రాక్షసుడు. ప్రతి జీవుని అంతరాత్మ వాడికి మంచే చెప్తుంది. ఏ పని చేస్తూ ఉన్నా అయ్యా ఇది చెడ్డ కార్యం, మంచిది కాదు, మంచి పని ఇది మంచి పనే చేయొచ్చు చెప్తుంది. కానీ అంతరాత్మ మాట వినడు వాడు. రావణ బ్రహ్మ వాడికి తెలియందా? అటువంటి వాడు సీతాపహరణం చేసినప్పుడు వాడు అంతరంగం చెప్తూ ఉంది, కానీ వినడు వాడు. అంటే రాక్షసుల యొక్క లక్షణం అది. అగ్నిని ఆశ్రయిస్తే అంటే జ్ఞానాన్ని ఆశ్రయిస్తే, ప్రకాశాన్ని ఆశ్రయిస్తే మన గురుత్వం వహిస్తూ ఉంది అగ్ని. అంతరాత్మ గురువు. మనకు లోకంలో ఎవరో ఒకరు మంచి చెప్పే గురువు ఉంటారు. తల్లి, తండ్రి, అగ్ని, అంతరాత్మ, గురువు. ఈ 5 మంది గురువుల యొక్క ప్రబోధాన్ని ఎవరైతే ఆలకించి ఆచరిస్తున్నారో వారు సాధనలో సఫలీకృతులు కాగలరు. పంచైతాని గురువులు, ఈ 5 గురువులు ఉన్నారు పురుషస్య, పురుషునికి, జీవునికి. ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ
వాళ్ళు ఆశ్రయించవలసిన గురువులు ఎవరంటే తల్లి మన మేలు కోరి ధర్మాన్ని చెప్తుంది, తండ్రి చెప్తూ ఉన్నాడు, అగ్ని బోధిస్తూ ఉంది. అంటే అగ్ని అంటే ప్రకాశం. ప్రవరాక్షుడు ఇల్లు చేరడానికి అగ్నిని ఆశ్రయించాడు, అగ్ని కూడా గురువు కాబట్టి. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పజంబుజ ధ్యాన రతుండనేని పరదార ధనాదుల కోరణేని. ఇది అనుష్ఠానం కలిగిన వారి యొక్క లక్షణాలు అవి. ఈ 5 గురువులని గురువులుగా భావించి ఎవరైతే పురోగమిస్తూ ఉన్నారో ఆ సాధకుడు ఎంత దీక్షతో ఉంటాడో ఈ పాత్ర ద్వారా అల్లసాని పెద్దన గారు చెప్పారు. ఏదో ఆశ్రయించాడు, ఆయన ఊరికి మార్గం దొరకలేదు, ఎవరు చూపించేవాడు కనపడలేదు, అగ్నిదేవుని ఆశ్రయించాడు. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదార ధనాదుల కోరణేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోని శిలువున గ్రొంకకయమున్న రయంబున హవ్యవాహనుడు అంటే అగ్ని. అలా అగ్నిని ఆశ్రయించి ఆయన ఇంటికి వచ్చేసాడు. అంటే ఏమిటి? ఈ 5 గురువులను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వారు సాధనలో సఫలీకృతులు కాగలరని మహాభారతం బోధిస్తూ ఉన్నది. అరణ్యపర్వంలో ఈ సూక్తులని ఉన్నాయి. కాబట్టి మనం తల్లిదండ్రులను ఆరాధించడం ద్వారా వారి గురుత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. యజ్ఞయాగాదులను ఆచరించడం ద్వారా అగ్నిదేవుని గురువుగా భావిస్తూ ఉన్నాం. మన అంతరాత్మ ప్రబోధాన్ని వినడం కూడా, మన అంతరాత్మ చెప్తూ ఉంది మనకు మంచి ఏది చెడు ఏది అని. అంతరంగమందు అపరాధమును చేసి మంచివాని వలను మనుజుడుండు ఇతరుడిరుగకున్న ఈశ్వరుడిరుగడా. ఆ ఈశ్వరుడే అంతరాత్మ. అంతరాత్మ స్వరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు మనలో. ఆయన చెప్తూ ఉన్నాడు ఏది మనం ఆచరించాలో ఆచరించకూడదో. కాబట్టి అది తెలుసుకోవాలి గురువు. ఈ తల్లిదండ్రుల యొక్క అగ్నిదేవుని యొక్క తత్వాన్ని తెలిసి గురువు కూడా మనకన్నీ శ్రేయస్సును బోధిస్తూ ఉన్నాడు. అటువంటి గురువుగారిని ఆశ్రయించి గురువుగారి ప్రబోధాన్ని స్వీకరించి అధీతి బోధ ఆచరణం ఈ 3 కలిగిన వాళ్ళు గురువులు. అంటే గురువులు అనేవాళ్ళు బాగా అధ్యయనం చేస్తారు, వాళ్ళు ఆచరిస్తారు, ఇతరులకు బోధిస్తారు. అదే అధీతి బోధ ఆచరణం. కాబట్టి ఆ 3 కలిగినటువంటి ఆ 3 మార్గాల్లో సంపూర్ణత సాధించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువు. ఈ 5 మంది గురువుల్ని మనం ఆచార్యుడిగా భావించి ఆ ప్రబోధాలని మనం ఆచరించామంటే తప్పకుండా మన సాధనలో సఫలీకృతులై ఆ దేవదేవుని యొక్క పాదారవిందాలను ఆశ్రయింపగలము.